హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి ఎఫ్టీపీ న్యూస్. సురక్షిత ప్రాంతాల్లో అందరూ ఉండాలి. తహసీల్దార్ నీలకంఠరావు. కొత్తవలస మండల కేంద్రంలో తహసీల్దార్ నీలకంఠరావు ప్రజలకి అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. విషయం ఏమిటంటే, ఉదయాన్నే బాగా ఎండగా వస్తుంది, మధ్యాహ్నం నుంచి భారీ ఉరుములతో కూడిన వర్షాలు అనేవి పడుతున్నాయి. కొత్తవలస మండలంలో చూసుకుంటే గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు, భారీగా ఉరుములు కురుస్తున్నాయి. అలాంటి టైంలో ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో కానీ, చెట్లు కింద కానీ, అదేవిధంగా టవర్ల దగ్గర కానీ మనుషులు కానీ పశువులు కానీ ఎవ్వరూ ఉండకుండా చూసుకోవాలని తహసీల్దార్ నీలకంఠరావు విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ విషయం పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా కలెక్టర్ గారి ఆదేశాలు కూడా అవే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా మెయిన్గా పాడి పశువులు చెట్ల కింద కట్టేస్తూ ఉంటారు. ఆ పశువుల్ని ఏ షెడ్ల కిందో తీసుకువెళ్ళి సురక్షితంగా ఉంచాలి. మనుషుల విషయంకి వచ్చేసరికి చాలామంది టవర్స్ దగ్గర కానీ ఓపెన్ ప్లేసుల్లో ఎక్కువ ఉంటుంటారు. వర్షాలు పడిన టైంలో ఓపెన్ ప్లేసుల్లో ఎక్కువగా పిల్లలు వర్షాల టైంలో కూడా క్రికెట్ గ్రౌండ్లో ఎక్కువ ఆడుకోవడం గట్రా చేస్తూ ఉంటారు. అలాంటి ఓపెన్ ప్లేసుల్లోనే పిడుగులు పడుతూ ఉంటాయి. అలాంటి టైంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయంలో అప్రమత్తంగా ఉండి ఈ యొక్క వర్షాకాలంలో సురక్షిత ప్రాంతాల్లో ఉంటారని తహసీల్దార్ నీలకంఠరావు మీడియా సమావేశంలో తెలపడం జరిగింది. చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాను.